నేను ఎప్పుడు నారా లోకేష్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే వాడు ఏ స్థాయికి తగడు అని అనుకుని నేను ఎప్పుడు అతన్ని ఎప్పుడు గెలకలేదు. కానీ పాపం లోకేష్ ట్విట్టర్లో పిట్టకోతలు కూస్తున్నట్లున్నాడు. వాడికి ఒక చిన్న కౌంటర్, ఇట్స్ నాట్ ఎ కౌంటర్ బట్ ప్రాబబ్లీ ఎ ఫ్యాక్ట్స్. లోకేష్, నీ పుట్టుకే ప్రశ్నార్థకం. నేను అనట్లేదు, సోషల్ మీడియాలో ఇది గత 10 సంవత్సరాల నుంచి నిన్ను ఎలిమినేట్ అని, నీకు DNA పరీక్షలు చేయాలని అనుకుంటున్నారు. అది ప్రశ్నార్థకం, ఇప్పటికీ అట్లే ఉంది. నీ బాల్యము ప్రశ్నార్థకం. వాడు యూరో లాటరీ గెలిచాడు చూడు, కోలా అనేవాడిని అడిగితే కరెక్ట్గా చెప్తాడు. నువ్వు ఏం చదువుకున్నావు, నువ్వు ఎట్లా చదువుకున్నావు, ఇంటర్మీడియట్లో ఏం చేసావు అనేది అతనే చెప్తాడు, నేను చెప్పను. తర్వాత నీ ఉన్నత విద్యాభ్యాసమే ఒక ప్రశ్నార్థకం. అది మనము ఎవరిని అడిగితే చెప్తారు, సత్యం రామలింగరాజును అడిగితే కరెక్ట్గా చెప్తాడు నువ్వేం చేసావు అనేది. తర్వాత నీ పెళ్ళి అనేది, నీ పెళ్ళి ఉంది చూడు, అదే ప్రశ్నార్థకం. ఒక పందికి హంసకు పెళ్ళి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, అది నీకే జరిగింది. ఇది పర్సనల్గా విమర్శిస్తున్నాను అనుకోవద్దు. నువ్వు చేసే ట్వీట్లు చూస్తే నాకు నిన్ను ఈ విధంగా మాట్లాడాలనే వచ్చాను నేను. ఆ ట్వీట్లు మళ్ళా నీ మంత్రి పదవే ప్రశ్నార్థకం. నువ్వు దొడ్డిదారిన వచ్చి మంత్రి అయినావు, అది జగద్విదితం. అంటే ప్రపంచానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు చేసిన ట్వీట్ ఏంటంటే, అధికారము శాశ్వతము కాదు, మా టైం వస్తుంది అనేది నువ్వు మాట్లాడుతున్నావు. వరే లఫుట్. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నప్పుడు ఏం పీకారా? రాష్ట్రము, దేశము, ప్రపంచము, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒకటై కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేకపోయారు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ఉంది, చెయ్యాలనే తపనుంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు, దాని తర్వాత రాజారెడ్డి మనవడు. గుర్తుపెట్టుకో, నీకు మడత పడిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ట్వీట్లు చేయడం అనేది ఓకే, నువ్వు చేసుకో. కానీ నువ్వు ఎలక్షన్ రోజు నుంచి నీ మొహం చాటేస్తున్నావు చూడు, నీ మొహం చాటేసి పరిగెత్తావు. ఉత్తర కుమారులాగా నువ్వు దాక్కున్నావు. మళ్ళా ఏంట్రా నీ ప్రగల్భాలు ట్వీట్లలో? నీకేమన్నా, అరే నీ ఫేసు నో, నీ పెళ్ళే ప్రశ్నార్థకం. ఒక పందికి హంసకు ఎక్కడన్నా పెళ్లి జరుగుతుందరా? పాపం ఎవరు బిడ్డో కానీ బిడ్డకు అన్యాయం జరిగింది. ఏమే దరిద్రుడా, అరే నువ్వు భస్మాసురుడా, నీ నెత్తి నువ్వే చేయబెట్టుకున్నట్లు నాట్యం చేసి అట్లే నాశనం అయిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్. నువ్వు మళ్ళీ కానీ కనిపించినావు అనుకో, ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఇంకా 5 ఏళ్ళు కూడా కాదు, ఇంకో నెల ఉంది కదా, ఇంకో 2 నెలల్లో నాశనం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. నువ్వు అన్ని రంధ్రాలు మూసుకొని, నువ్వేదో స్టాన్ఫోర్డ్లోనే ఎక్కడో బిజినెస్ చేసుకొని వచ్చావు కదా, అదేదో దాని మీద బెటరా శ్రద్ధ. ఎదవా, మళ్ళీ నీకు ట్వీట్స్, దీనికి ట్విట్టర్ హ్యాండిల్, దాన్ని హ్యాండిల్ చేసే ఎదవలు, పిచ్చి నా కొడుకులు.